హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు. ప్రసిద్ధ దినం దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, పరికించిన శుభదినము గమనించిన క్షణము, పరికించిన శుభదినము గమనించిన క్షణము, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌష్ట్యము మసలుచును, దౌర్జన్యము చేయుచును, దౌష్ట్యములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, తన పీడనతో మృగవాంఛలతో, తన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనముతో నా దేవుని రాజ్యములో, యేసుని రాజ్యములో భువికే తెచ్చడి రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఇలా వేడితిని విలపించుచును, ఇలా వేడితిని విలపించుచును, ఈడేను నా వినతి. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, పరదైసునై దినమే నా నందముతోను పాల్గొందు, వాగ్దానము చేయగనే పాల్గొందు, వాగ్దానము చేయగనే, పరలోకమిన తుది ఊపిరిగా, పరలోకమిన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట ద్వారా దేవుని స్వరమెత్తి మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు,
ప్రయాసపడి భారము మోయువారన్, ప్రయాసపడి భారము మోయువారన్, ప్రభుని చెంతకు పరుగిడి వేగం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియునింక యోచింపరేలా. యేసుని పిలుపు వినియునింక యోచింపరేలా. అవనిలాగ చట్లు పాలైనా, అవనిలాగ చట్ల పాలైనా, అబ్బదు శాంతి ఆత్మకు నిలలు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా. సిలువను రక్తము చిందించియును, సిలువను రక్తము చిందించియును, బలియాయను ఆ గనుడు మనకై. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని నామమునందే పరమ నివాసము దొరుకును. ముక్తిని పాప విమోచనమును, ముక్తిని పాప విమోచనమును, శక్తిమంతుడు యేసే ఇచ్చును. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమును, నేనుగాక ఇంకెవరు లేరని, నేనుగాక ఇంకెవరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం నుంచి తీద్దాం. అపోస్తలుల కార్యగ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం రెవరెండ్ జి వెర్సెస్ విక్టర్ భాషం గారు చదివి వినిపిస్తారు. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2-3 వచనాలు. The scripture portion for this hour of meditation is from Acts 13th chapter 2nd and 3rd verses. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానమును ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. 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 తల్లొచ్చి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచ్చిన పాట పాడుతుండగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవునికి ఈ సమయం మన పూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. వాక్యం దేవుని జీవం కనుక దేవుని సన్నిధి మనతో ముచ్చటించలాగిన ప్రభువా నీవు నాతో మాట్లాడు. అలా దేవుని సమీపిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ సముద్రముల కన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ
అగమ్య హృదయాముంటేను ప్రభుని కార్యము గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రము స్తుతికి యోగ్యములు ప్రతి ఉదయ సాయంత్రము స్తుతికి యోగ్యములు ఓ యేసుని ప్రేమ సంకట సమయము సాగలే దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొరకు తోడు నుండుంటివి వింటినంటివి నా మొరకు తోడు నుండునంటివి ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయం ఆకాశ సముద్ర ములకన్న గోపాలి ఓ యేసుని ప్రేమ హల్లెలూయా. తండ్రి వందనాలు, స్తుతులు స్తోత్రములు మీరు చేసిన మీరు చూపిన కృపను బట్టి వందనాలు. చేతలో రక్షించండి. మీ అందు ధైర్యం చేత దర్శించండి, క్షేమము కలుగజేసి ప్రభువా లోకమంతయు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తుండగా ప్రభువా మీరు మాకు దేవుడై ఉన్నందుకు వందనాలు. మీరు చేస్తున్న మేలను బట్టి వందనాలు. ప్రభువా మీరు అక్కడ సమయంలో నీవు గుర్తించు వారంగా ఉండటానికి సహాయం చేయండి. అటువంటి భక్తి జీవితం, అటువంటి భయభక్తులు మాకు దయచేయండి. మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడుగా ఉండుకోండి. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి యోగ్యులుగా చేయండి. ప్రభువాది నదీవనుల ఆశీర్వాదాల చేత నింపండి. ఆయన యుద్ధ భూమిలో యుద్ధాలు జరుగుతున్న స్థలమునందు ప్రార్థిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నామం ధరించిన క్షేమం అనుగ్రహించండి. నీ శాంతిని సమాధానం భూమి మీద ప్రభావ ప్రతి ఒక్కరికి దయచేయడు తండ్రి. మీ తట్టుతో ఎదిగినప్పుడు ప్రభావ మీరు క్షమించే దేవుడై ఆశీర్వదించండి. ప్రభువ ఆర్థికంగా నాయన భారతదేశంలో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ వివరిస్తూ నాయన నిజముగా నేను సేవ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, క్షేమం అనుగ్రహించండి. ప్రభువా ఎటువంటి పరిస్థితులు నాకు మీరు దేవుడిగా నిలుస్తున్నందుకు చెల్లిస్తూ నాయన పరీక్షల్లో నాయన ప్రతి ఒక్క బిడ్డకు మీరు సహాయపడినందుకు స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ 10th ఎగ్జామ్స్ ఉండగా సహాయం చేయండి ప్రభు. మీ కృప చూపించండి ప్రభు. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళని ప్రార్థనలో జయం తోర్చిన ప్రతి విధం మీరు చూస్తున్న దేవుడే. జయం గ్రహించండి, క్షేమమును అనుగ్రహించండి ప్రభు. ప్రార్థనలో ఎదుగుస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు. సహాయం చేయండి. ప్రతి విషయము దయగల హస్తాలకు అప్పగిస్తూ మీ సేవ ఏ విధంగా జరగాలని ఇష్టపడుతున్నారు జరిగించు దేవుడే నందుకొని చెల్లిస్తూ ఏ స్నామంలో మీ దాసిని మసిలో చాటును మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకోమని కోరుచు. ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. దేవునికి మేము కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ దైవ సన్నిధి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథం అపోస్తలుల కార్య గ్రంథంలోని మాటలు దేవుని సన్నిధి. ఇది నమ్ము వారు సేవించుచుండగా చాలా మంచి అనుభవము ఇక్కడ మనము గమనించగలం. ఉపవాస దినాల్లో
ప్రత్యేకంగా దేవుణ్ణి ఉపవాసంతో సమీపిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అనుభవము పరిశుద్ధాత్మ అనుభవము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది గొప్ప సమయము, విలువైందిగా దేవుణ్ణి సమీపిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రాస్తున్న ఆ వాక్య భాగంలోని మాటలు కూడా ఉపవాసము, ప్రార్థన అనే మాట చాలా విలువైన సమయాన్ని, ఆ విలువైన సమయంలో ఒక గొప్ప దేవుని అనుభవం, పరిశుద్ధాత్మ వారితో వచ్చి మాట్లాడుతూ ఉన్న మాట. అంటే ఈ దినం దేవుణ్ణి సమీపిస్తూ ఉపవాసంతో విలువైన టయాన్ని ఏ విధంగా దేవునితో మనము సంధింపబడాలి అన్న ప్రశ్నకు జవాబు ఈ దినం. ఏంటి అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడాలి, ఉపవాసం ఉంటున్న వాళ్ళతో మాట్లాడాలి, ప్రార్థన చేసే బిడ్డలతో మాట్లాడే సమయం ఇది. ఈ 40 రోజులు ఉపవాస దినము అంత శ్రేష్టమైందిగా దేవుణ్ణి సమీపిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క నడిపింపులో మనం పొందుకోవాల్సిన ఆ విలువైన నడిపింపు ఈ దినము ఈ వాక్య భాగము ద్వారా మనము అపోస్తుల కార్య గ్రంథము 13వ అధ్యాయము మనం మొదటి నుంచి 26 వచనాలు మనము ఈ వాక్య భాగంలో గమనిస్తాం. కనుక ఇక్కడ వారిని నాకు ప్రత్యేక పరచుడి అన్నాడు ఒకసారి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఇక్కడ మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అనుభవములో నుంచి పరిశుద్ధాత్మ అనుభవము గమనిస్తున్నాం. రక్షింపబడ్డం, మారుమనసు పొందడం, దేవుని కొరకు ప్రత్యేకించబడటం చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉపవాస దినాలలో మన యొక్క కర్తవ్యము, ఉద్దేశము చెప్పాలి అంటే మన యొక్క గోల్ అనేది ఏం ఉండాలి అని ఎవరికైనా డౌట్ ఉన్నప్పుడు మనం గమనించాలి. ఏంటి అది అన్నప్పుడు పరిశుద్ధాత్మ అన్న అనుభవం మనం కలిగి ఉండాలి అంట. దేవుడు మాట్లాడే దేవుడు అన్న, సజీవుడు అన్న అనుభవం ఖచ్చితంగా ఉండాలి. దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటి అంటే సేవించుచు మొదటి మాట, 2 ఉపవాసము చేయుచుండగా అన్న మాట రెండో మాట. ఈ 2 మాటలు దేవుణ్ణి సేవిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ మాటకు నిజమైన మనఃపూర్వకమైన అనుభవము, నడిపింపు మనము కలిగి జీవించాలి అని మళ్ళొక్కసారి అపోస్తుల సేవ ఒకసారి దేవుడు మనతో ముచ్చటిస్తున్నాడు, లేకుంటే గుర్తు చేస్తున్నాడు. అక్కడ రాస్తున్న ఆ మాట గాన మనం కానీ గమనిస్తే ప్రభువును సేవించుచు అన్నారు. ప్రభువును సేవించుచు. ఇక్కడ ఇది ఒకలాంటి లైవ్ ఎక్స్పీరియన్స్. అంటే దేవుడు వారితో మాట్లాడుతూ వారు దేవునితో మాట్లాడుతూ సేవించుచు అన్న మాట మనం గమనించాలి. సేవించుచు అన్నది ఈ అనుభవము చాలా ప్రాముఖ్యమే. అది కూడా ఎప్పుడు జరుగుతూ ఉంది అంటే ఉపవాసము చేయుచుండగా అన్నాడు. ఉపవాసం చేయుచుండగా. అక్కడ రాసిన మాట మళ్ళొకసారి మనం గాన గమనిస్తే పిలిచిన పని కొరకు అన్నాడు. మూడో మాట. నాలుగో మాట ఏంటిది అంటే వారిని ప్రతిష్ట చేసి, అంటే ప్రత్యేకపరచుడి అన్నాడు. ఎవరి కొరకు? నా కొరకు అన్నాడు. ఇక్కడ మనము ఉపవాస దినాలలో ఈ విలువైన దినాలు శ్రేష్టమైనటివిగా, దేవునికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరమైనటివిగా మలుచుకునే సమయం ఇది. ఈ ఉపవాస దినాల్లోని అనుభవము, నడిపింపు సమయము, ఉపవాస దినాలు
దీన్ని మనము గమనిస్తే అక్కడ రాస్తున్న మాటలు మనం గమనిస్తే పిలిచిన పిలుపు కొరకు అన్నాడు దేవుడు. అక్కడ ఇద్దరు పేర్లే చెప్పాడు అక్కడ. కానీ ప్రతి ఒక్క బిడ్డ గమనించాలి, దేవుణ్ణి అంగీకరించి రక్షణ మారుమనసు కలిగి బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ కొరకు ఈ దినము మనం బాధ్యత కలిగి ఉన్నాం. మన ఉపవాసం, మన ప్రార్థన, ప్రభువును సేవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క కర్తవ్యం ఇది. ఎందుకొరకు పిలుస్తున్నాడు దేవుడు అన్నది గమనిస్తే అక్కడ ఆ విషయాల్లో పని కొరకు, పిలిచిన పని కొరకు అని చెప్పబడుతుంది. దేవుని పని కొరకు పిలుస్తున్నాడు దేవుడు. దేవుని పని చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ గమనించాలి, ఈ పని ఎక్కడ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఆ తర్వాతి వచనం 3వ వచనం గమనిస్తే అంతటా అంటున్నారు, అంతటా అన్నారు. అంటే ఇమ్మీడియట్ యాక్షన్ని అక్కడ అంతటా అనేది మనం గమనించాలి. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేస్తే ఏ ప్రార్థనలు చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిష్ఠింపబడే ప్రార్థన, పిలిచిన వారు దేవుని పని చేయటానికి ప్రతిష్ఠించే ప్రార్థన. ఇక్కడ మళ్ళీ మనము గమనించాలి, ఏంటిది అంటే రెన్యూ చేయడం, పునరుద్ధరించటం, దేవుని కొరకు మళ్ళీ ఒకసారి దేవుణ్ణి మహిమపరచడానికి. ఇప్పుడు రాకడకు సిద్ధపడుతున్న సమయంలో మరొకసారి ఏర్పడుతున్న ప్రతి ఒక్క ప్రశ్నలకి జవాబులు ఈ ఉపవాస దినము, ఉపవాసం ఉంటున్న 40 రోజులు దేవుణ్ణి సేవిస్తున్న, ప్రార్థన చేస్తున్న బిడ్డలు, ఇక్కడ 3 కేటగిరీస్ను మనం గమనించాలి. సేవించుచు, ఉపవాసం ఉంటూ, ప్రార్థన చేస్తూ, ఇవి 3 కేటగిరీస్ మనం గమనించాలి. దేవుని కొరకు ఉపవాసం ఉండే వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉంటారు. దేవుని కొరకు ఉపవాసం ఉండలేని బిడ్డలు కూడా ఉంటున్నారు. ఎందుకు? వాళ్ళు ఉండాలి అనుకున్నప్పుడు చాలా కఠోరమైన ఉపవాసం కూడా చేసి ఉంటారు, కానీ సమయం చేయలేకపోవచ్చు. ఎందుకు అంటే ఏజ్ కావచ్చు, హెల్త్ కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏ ఏ ఇతరత్రమైన ఏవైనా కావచ్చు. కానీ ఈ 3 కేటగిరీస్ ఎందుకు వేరుగా చెప్పాల్సి వస్తుంది అంటే, ఒకవేళ మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేకపోయినా, ప్రార్థన చేస్తుండి ఉపవాసం ఉండకపోయినా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండి ప్రభువును సేవించకుండా ఉండకపోయినా, దేవుని పని ఎంత మనము బాధ్యత లేకుండా ఉంటూ ఉన్నాము అన్నది ఇక్కడ తెలియచేస్తుంది. ఇది విశ్వసింపబడిన వారికి, విశ్వాసంలో ఉంటున్న భక్తి పరులకు తెలియచేస్తున్న మాట ఇది. అంటే సంఘము అన్న మాట, మేము సంఘానికి సంబంధించిన సంఘస్థులము, దేవుని సంఘము అన్న బాధ్యత అన్నది మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం నెరవేర్చాల్సిన బాధ్యత ఇది. దేవుడు అందుకనే ఆ మొదటి వచనంలో గమనిస్తే అంతియొకయలోనున్న సంఘము అన్నాడు. అక్కడ మనం గమనించాలి, ఇక్కడ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవము కలిగి, వాళ్ళు ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత లోకంలో దేవుని అనుభవము, పరిశుద్ధాత్మ అనుభవము, ఇక్కడ లైవ్ అట్లాంటి అనుభవము ఉందా లేదా అన్న సబ్జెక్టుకు కూడా జవాబు ఇక్కడ ఇచ్చాడు 2వ వచనంలో మాట ఇది. పరిశుద్ధాత్మ
అన్న మాట గమనిస్తే, పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పారు. పర్టికులర్గా చెప్తున్నాడు దేవుడు. ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ ప్రభువుని సేవిస్తూ దేవుణ్ణి భయభక్తులు కలిగి ఉంటున్న ప్రతి బిడ్డ ఇది నాము దేశం కొరకు, ప్రపంచం కొరకు, విశ్వాస జీవితం కొరకు, దేవుని పని కొరకు ఎంత బాధ్యత కలిగినాం. వాటిలోని ఈ ఈ పరిశుద్ధ ఆత్మ అందుకు అక్కడ గానం మనము కాబట్టి దీని రిజల్ట్స్ ని కూడా అక్కడ అనౌన్స్ చేశాడు, దాని జవాబును కూడా ఇచ్చాడు దేవుడు. 4వ వచనం గమనిస్తే, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై అన్నాడు. అక్కడ పరిశుద్ధ ఆత్మ చేత పంపబడిన వారై. దినము లోకంలో నువ్వు నిలబడాలి అనుకుంటే ఒకటి. రెండవ మాట ఏంటి అంటే, నీవు అపోస్తుల వలె దేవుణ్ణి మహిమపరచాలి అనుకుంటే రెండో మాట ఇది. కాబట్టి మూడో మాట ఏంటిది అంటే, నిజంగా దేవుని శక్తిని లోకానికి నువ్వు ప్రచురం చేయాలి అనుకుంటే కూడా ఈ బాధ్యత, సంఘం యొక్క బాధ్యత, లేకుంటే ఆ వ్యక్తికి ఉండాల్సిన సపోర్ట్ ఏంటి అంటే, చాలా మటుకు మనం కానికిచ్చాం కదా, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం కదా, లేకపోతే వాళ్ళు సంఘము నిర్ణయించింది కదా అని చాలా మంది అనుకుంటారు. ప్రియమైన దైవజనమా, కైసర్వి దేవునికి దేవునివి ఇయ్యండి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి ఇయ్యాలి. ఇక్కడ మనం ఉపవాస దినాల్లో మరొకసారి గుర్తు చేసుకోవాలి. మనం దేవునికి ఏంటి అంటే, మళ్ళీ ఇందాక చెప్పుకున్న మాటలు, ఉపవాసం ఉండటము, ప్రార్థన చేయటము, ప్రభువును సేవించటము, అలా ప్రతిష్ఠించాలి, ప్రతిష్టను నెరవేర్చాలి దేవుని కొరకు అన్నది ఇక్కడ దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. అందుకు ఇక్కడ ఈ వచనాలలో గమనిస్తే గాన చాలా ప్రాముఖ్యంగా అంతటా అంటే వారు వెంటనే ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అంటే ఏకీభవిస్తున్నారు, ప్రార్థనతో నింపుతున్నారు, ఉపవాసంతో నింపుతున్నారు, ప్రభువును సేవించటంతో కలిసి ఏకీభవించి ఏక మనస్సుతో అన్న మాట కూడా ఇక్కడ మరొకసారి గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఇలా ప్రతిష్ఠింపబడి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అందుకనే అక్కడ రాసిన మాట, సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. దేవుని వాక్యము చాలా పవర్ఫుల్ గా ఇంపాక్ట్ చేయాలి అన్నా, పవర్ఫుల్ గా ముందుకు కొనసాగాలన్నా, మళ్ళీ ఆ సంఘం యొక్క బాధ్యత చాలా ప్రాముఖ్యమైనది. ఆ సంఘంలో ప్రార్థించే వ్యక్తులు, ఆ సంఘంలో ఉపవాసం ఉంటున్న బిడ్డలు, ఆ సంఘము ప్రభువును సేవిస్తున్న సంఘంగా ఉండాలి. చాలా మటుకు ఇప్పుడు ఏమైంది అంటే, ఆ బాధ్యతలు మర్చిపోయి మనము మన పనిలో ఉంటాం. ప్రార్థన పెట్టుకున్నాము అంటే ఎంతమంది వస్తున్నాం, ఎంతమంది ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసం ఉండగలుగుతున్నాం. ఆల్ నైట్ ప్రేయర్ అంటాం. ఆల్ నైట్ ఉండగలిగిన మనుషులు ఎన్నున్నాయి. 10 గంటల వరకు ఉండి తర్వాత ఇంట్లో పోయి నిద్రపోయే జీవితాలు ఎన్నున్నాయి. ప్రియమైన దైవజన్మ, ఈ దినము దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. రాబో దినములలో ఎదురయ్యే సమస్యలకు జవాబు ఇవ్వగలిగిన నీ భక్తి, దేవుడు ఈ దినము ఉపవాస దినాలలో చూపే భక్తి కన్నా మించినదిగా ఉండాలి అనేది దేవుడు తెలియచేస్తున్న మాట. అందుకనే అక్కడ రాస్తున్న మాట గమనిస్తే, పిలువబడిన వారు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళను సంఘం ప్రతిష్ఠించాలి. సంఘం బాధ్యత కలిగి ఉండాలి. సంఘం వారి కొరకు ప్రార్థన, సంఘం వారి కొరకు ఉపవాసము, సంఘము వారి కొరకు ప్రభువును సేవిస్తూ ఉండాలి. తమ యొక్క
ప్రార్థన ఉపవాసాల్లో దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు ఎత్తిపట్టే ఒక అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. అందుకని అక్కడ రాసిన మాట ఏంటంటే, ఆ సంఘంలో వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏమైనా దేవుని వాక్యాన్ని పంచుకోవాలి అని అనుకుంటున్నారా అని కూడా అడుగుతున్నారు. అక్కడ మనం గాన గమనిస్తే దేవుని వాక్యము వాళ్ళు ధర్మశాస్త్రము చదివి వాళ్ళు ముందుకు కొనసాగుతున్నప్పుడు వారిని ఈ పిలువబడిన వారు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఒక విషయము చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకునే కాలం. ప్రతి ఒక్కరు వాక్యం చెప్తారు, ప్రతి ఒక్కరు సేవ చేస్తారు, ప్రతి ఒక్కరు మేము దేవుని చేత ఎన్నుకొనబడ్డ వారము అంటున్నారు. కానీ ప్రియమైన దైవజన్మ పిలువబడి ప్రతిష్ఠింపబడ్డ ఆ పిలుపును ఓవర్కమ్ చేసే ఒక భయంకరమైన మనస్తత్వం కలిగి ముందుకు పోతున్న ప్రతి బిడ్డకు గుర్తు చేస్తున్నాడు దేవుడి దినం. ప్రియమైన దైవజనమ, నీ వంతు, నీ పరుగు నువ్వు ఎలా పరిగెట్టాలని దేవుడు పిలిచాడు. ఇప్పుడు మనము పరిగెట్టేటప్పుడు ఎవరి ట్రాక్ వాళ్ళకు ఉంటుంది. ఇంకొకరి ట్రాక్ లో నువ్వు పరిగెట్టావా, వాళ్ళు నీ ట్రాక్ లో పరిగెట్టారా, విజయం అనేది నిర్ణయించబడదు. దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా చెప్తుంది. అందరికీ జ్ఞానం ఉంది, అందరికీ వాక్యం ఉంది, అందరికీ దేవుని నడిపింపు ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సిన దేవుని సన్నిధి ఏంటి అంటే, దేవుని కొరకు దేవుడు ఎవరిని నిలబెట్టి మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు, అవకాశము చేత కాదు. నువ్వు అవకాశం ఇస్తే కాదు దేవుడు మాట్లాడేది. దేవుడు మాట్లాడే అవకాశము నువ్వు ఇవ్వటము కాదు. ప్రియమైన దైవజన్మ, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం వినగలిగితే మనకు మేలు, ఆశీర్వాదం. దేవుడు అందుకనే అక్కడ రాసిన వచ్చిన భాగాలు మనం గానే గమనిస్తే ఆ ఇంటిలో ఉన్న సంఘం అన్నాడు అంటే ఆ భార్య, భర్త, పిల్లలు, కుమారులు, కుమార్తెలు, ఆ ఇండ్ల సంఘాలు ఉన్నాయి. అంటే ఆ పిలువబడిన వారు ఆ ఇండ్లల్లో దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు అవి సంఘాలుగా మార్చబడుతున్నాయి. ఎంతటి గొప్ప ఆశీర్వాదం! దేవుడు ఈ దినము దేవుని సన్నిధి మనము అందుకనే అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వాళ్ళు వెంటనే ప్రయాణమయ్యారు. వాళ్ళు నిలబడ్డ చోట గొప్ప కార్యాలు నెరవేర్చారు. అందుకనే అక్కడ ఇంకొక అనుభవాన్ని గమనిస్తే గన విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి అన్నమాట. 7వ వచనము, 8వ వచనము గమనిస్తే గాన ఇక్కడ మనము ఈ ఉపవాసము, ఈ ప్రార్థన ప్రభువును సేవించాల్సిన 3వ ఈ మాట, అవి అనుక్షణం ఉండాల్సినవి. ఎందుకు అంటే అవి అవిశ్వాసమును తొలగించటం ఒకటి. మనిషి అవిశ్వాసునిగా ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకొని విశ్వాసంలోనికి వచ్చాడో తిరిగి బ్యాక్ స్లైడర్ కాకుండా ఉండటానికి కూడా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయని ఇక్కడ ఈ వచనం తెలియచేస్తుంది. మీరు వచనాన్ని, వాక్యము విన్న తర్వాత అధ్యాయాన్ని చదివితే దేవుడు ఇంకా ఎక్కువగా మాట్లాడతాడు, ఇంకా ఎక్కువ ఆత్మ నడిపింపులోనికి నడిపిస్తాడు. కనుక 8, 7, 8 వచనాలు కనుక గమనిస్తే అందుకు అనే మాట 9వ వచనంలో తెలియజేయబడుతుంది. పరిశుద్ధాత్మతో నిండిన వాడై అన్నాడు. అంటే ఎవరినైతే వారు పిలిచినారో, వారిని ప్రభు కొరకు ప్రతిష్ఠించారో, వాళ్ళు తమ యొక్క నడిపింపులో ఆ పరిస్థితులను చూస్తున్నప్పుడు, ఏర్పడ్డ సమస్యలు ఎదురైతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్నకి మాకు సంబంధం లేదులే అని ఉండటం లేదు. వాళ్ళు అక్కడ జవాబుగాన గమనిస్తే 9వ వచనంలో అందుకు
ఆ పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూచి ఆ మాట మనం గాన గమనిస్తే గాన ఎంత దేవుని శక్తి చేత నింపబడుతుంది. దేవుని శక్తి చేత నింపబడుతున్నాడు. అందుకనే అక్కడ మనము గమనిస్తే ఈ వచ్చిన భాగాలు మనం గాన గమనిస్తే అబ్రహాము సంతానమా, యేసుక్రీస్తు చేత రక్షింపబడ్డ జనమా, ఈ ఈ వచ్చిన భాగాల్లోని మాటలు మనము గమనిస్తే అక్కడ ఉదాహరణలు కూడా చెప్పాడు. దేవుడు తన స్వాస్థ్యంగా మలిచాడు. ఒక స్థలాన్ని ఒక దేశాన్ని ఒక స్వాస్థ్యంగా ఎలా మలిచాడు దేవుడు. తన అభిషేకంతో నింపబడ్డాడు. ఈ దినం ఇస్రాయేలు అన్న ఒక గొప్ప దేశము, దేవుడు ప్రతిష్ఠించిన ప్రతిష్టను ఒకసారి గమనిస్తే దేవుడు ఎంత బలంగా ఉంటున్నాడు వారి పక్షంగా అన్నది. అందుకనే అక్కడ మనం గాన గమనిస్తే న్యాయాధిపతులను, రాజులను ఇచ్చిన దేవుడు రక్షకుణ్ణి కూడా ఇచ్చాను మీకు అంటున్నాడు. 23వ వచనంలోకి మనం వస్తే గన ఆ సంతానంలో నుండి తన వాగ్దానము చేత రక్షకుడగు యేసును పుట్టించను. ఈ దినం నీ విశ్వాసం, నీ ప్రార్థన శక్తి, నీ ఉపవాస దిన శక్తి నీలో, నీ సంతానంలో యేసును పుట్టించగలిగిన, అంటే ఇప్పుడు గమనించాలి ఏంటిది? రక్షణ, మార్మన్సు, బాప్తీసం కలిగిన అనుభవము యేసును పుట్టించటం అంటే. భయభక్తులు కలిగిన సంతానమును నువ్వు లోకానికి ఇవ్వగలిగితే ఎంత మనకు ఆశీర్వాదం, తరతరాలకు ఉండాల్సిన ఆశీర్వాదం దేవుడు అందుకొనకు ఎన్నుకున్నాడు. అందుకనే అక్కడ 22వ వచనంలో మనము గాన గమనిస్తే 2 శ్రేష్టమైన మాటలు అక్కడ తెలియచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క నడిపింపులో దేవుడు మనతో మాట్లాడుతున్నవి కూడా ఈ 2 మాటలు. ఇష్టానుసారుడైన, ఎవరిష్టానుసారుడు? వాడి ఇష్టానుసారుడు కాదు, దేవుని. అందుకే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ మాట చివరి 22వ వచనము చివరి మాటలో గమనిస్తే అతని గూర్చి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని ఆ 2 మాటలు అంటే, నా ఇష్టానుసారుడు, అంటే దేవుని ఇష్టానుసారంగా నువ్వు జీవించాలి. ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత ప్రభువును సేవిస్తున్నా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటున్నావా? దేవుడు ప్రశ్నిస్తున్నది, నేను కాదు. దేవుని ఇష్టానుసారంగా ఉంటున్నామా ప్రశ్నించుకోవాలి. 2వ మాట ఏంటిది అంటే, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చానంటాడు. మనకంటూ ఒక ఉద్దేశాలు ఉంటే వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని మన ఇంటెన్షన్ అంతా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ ఇంటెన్షన్స్ లోకానికి అవసరం లేదు. దేవుని వాక్యంలో చెప్తూ ఉన్నాడు, యెహోవా సంకల్పము నెరవేర్చబడు. ఎనీ కాస్ట్ దేవుడు నెరవేరుస్తాడు. ఒకవేళ కాదు గీదు నా ఇంటెన్షన్ నెరవేర్చాలి అనుకుంటే దేవుని చేతిలో ఉన్నాం. ప్రియమైన దైవ జన్మ, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ రాసిన మాట ఏంటంటే, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడు. అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో అన్నమాట. అందుకనే చివరిగా వాక్యాన్ని ముగిద్దాం. దేవుని మాటలు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాస దినాలలో దేవుడు తన యొక్క సన్నిధి ఏమిటితో ఫేస్ చేస్తుంది, ఎంత భయంకరమైన అనుభవాలతో దేవుని సన్నిధి, సంఘం కానీ దేవుని
అభిషక్తులు గాని, అభిషేకింపబడిన వారు గాని, లేకుంటే ప్రార్థన చేస్తున్న వారు గాని, ఉపవాసం ఉంటున్న వారు గాని, ప్రభువుని చేస్తున్న వారు గాని, ఆ ఫేస్ చేస్తున్న 5 రకాల మనుషుల్ని అక్కడ చూచాయిగా ఎత్తిపట్టాడు. ఇంకా భయంకరమైన అనుభవాలు ఉన్న మనుషులు ఉన్నారు. వాళ్ళు కూడా మనకు ఇంతకు మించి కూడా ఉంటది. కానీ మనసు మార్చుకొని దేవుని యందు పశ్చాత్తాపం, మారు మనసు, దేవుని సముఖంలో నిలవదగిన యోగ్యత అర్హతలలో మనం ఉండాలి అని దేవుడు ఈ దినం మనల్ని హెచ్చరిస్తున్నారు. అక్కడ రాసిన మాట ఒకసారి గమనిద్దాం. సమస్త కపటముతో సంఘం ఫేస్ చేస్తుంది. సంఘము అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న అనుభవం. ఆ అనుభవం ఫేస్ చేస్తున్న 5 లక్షణాలు అక్కడ మనము గమనిద్దాం. మొదటిది ఏంటిదంటే సమస్త కపటముతో నిండిన అనుభవాన్ని ఫేస్ చేస్తుంది. రెండో అనుభవం ఏంటిది అంటే సమస్త దుర్మార్గముతో నిండిన వాడా అంటుంది అక్కడ. మూడో మాట ఏంటిది అంటే ఇంకా భయంకరమైన మాట ఇది. ఏంటిది? అపవాది కుమారుడా అంటుంది. అపవాది కుమారుడా అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము దైవ సన్నిధి ఫేస్ చేస్తున్న ఈ అనుభవాలను మనం ఎంతవరకు ప్రార్థిస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, వాటిపైన ప్రభువుని సేవిస్తున్నప్పుడు జయం పొందటానికి ఆ అంశాలు. నాలుగో మాట ఏంటిదంటే సమస్త నీతికి విరోధి. నాలుగో మాట. ఐదో మాట ఏంటంటే ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టువాడా. దేవుడు ఒక మార్గం మనకు తెలియజేస్తే మనము మన యొక్క సొంత మార్గాలన్నీ చెప్తాం. నువ్వు ఇలానే చేయాలి, నేను చెప్పిందే నువ్వు వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, మనమేం చెప్తున్నాం? ప్రియమైన దైవజన్మ, దినము దేవుని సన్నిధి మనతో ఉంటున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఉపవాస దినాల్లో దేవుడు ఆ పంపబడిన వారికై, పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారికై, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, పిలిచిన పని కొరకు అంటున్నాడు. అంటే దేవుడు లోకంలోనికి నిన్ను, నన్ను, మనల్ని ఎందుకు తీసుకొని వచ్చాడు? ప్రభువును సేవించటానికి, ప్రభు యందు భయభక్తులు కలిగిన జీవితం నెరవేర్చటానికి. కనుక అలా ప్రత్యేకింపబడాలి. ఇక్కడ మనం గమనించాలి ఏంటి అంటే దేవుడు నిన్ను పిలిచాడంటేనే స్టేజ్ ఎక్కాలి, వాక్యం చెప్పాలి. ఇంకా నీకు ఆ ప్లేస్లో తప్ప ఇంకా ఎక్కడ విలువ ఉండదు కాబట్టి అక్కడనే నువ్వు చెప్పాలి. అదే స్థలమే కావాలి. ప్రియమైన దైవజన్మ, దేవుణ్ణి వెక్కిరించటము ఎంతవరకు సబబు? ప్రియమైన దైవజన్మ, దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే ప్రభువు వెక్కిరింపబడడు. కనుక దేవుని సన్నిధి, దేవుని కొరకు ఎలాంటి సమర్పణ? పరిశుద్ధాత్మ నీతో మాట్లాడిందా? పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అంతటి అనుభవంలో దేవునితో నువ్వు మాట్లాడుతున్న అనుభవం కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుతున్న అనుభవం కావచ్చు. ఎందుకు ఆ సంఘాలు గృహాలలో అంత గొప్ప సంఘాలుగా వర్ధిల్లాయి? ఎందుకు సంఘాలు ఇప్పుడు ఆలయాలలో ఎందుకు అంత ప్రొటెస్ట్ కానీ లేకపోతే అంత ఫేస్ చేయాల్సి వస్తున్నాయి సమస్యలు అనేది? ఇదే కారణం. దేవుని కొరకు దేవుని మాటను నెరవేర్చాల్సిన మనుషులు దేవుని ఉద్దేశాలను, దేవుని యొక్క ఇష్టమును నెరవేర్చకపోవటానికే కారణం ఇది. కాబట్టి దేవుని ఈ ఉపవాస దినాల్లో మనం వేడుకోవాల్సింది ఏంటంటే నువ్వు నాకు ఇచ్చిన రక్షణ, మార్మన్సు, బాప్తిసం, ప్రభువా నీ ఉద్దేశం, నీ సంకల్పం, నీ ఇష్టము నేను నెరవేర్చడానికి నాకు సహాయం చేయి అన్న బిడ్డలు. ఈ రాజ్యం విస్తరించడానికి నీ సన్నిధి నిలబడినప్పుడు నీ కొరకు అభిషక్తులు గొప్ప కార్యాలు చేయటానికి రాజ్యము, దేశము యెహోవా యొక్క
ఆ ఆ సంకల్పం నెరవేర్పులోనికి తీసుకురావాలి. దినము ఎంత మానవ సంకల్పంలోనికి అక్కడ ఒక్క మాట చూసుకొని ముగిద్దాం. నువ్వు మారవా అన్నట్టు ఆ దేవుని వాక్యము తెలియచేస్తుంది. అక్కడ అంటే నువ్వు మారవా, మానవ అని రాసింది. ఆ మాట మనం గమనిస్తే ఇన్ని దేవుని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఈ 5 లక్షణాలు చూసాం. చూసి వాటిని బట్టే పౌలు చెప్తున్న మాటలు నువ్వు మానవ 10వ వచనంలో ఉన్న మాట, ఈ మాటలు 5 మాటలు 10వ వచనంలో ఆ చివరి మాట, చివరిగా ఉన్న మాట చెడగొట్టుట మానవ. కాబట్టి ఈ అధ్యాయాన్ని అంతటిని చదివి ప్రభువా ఈ దినం నాకు ఇచ్చిన రక్షణ మారు మనసు బాప్తిసం, నిన్ను మహిమపరచడానికి, నీ రాజ్యాన్ని విస్తరించడానికి నాకు సహాయం చేయి అన్న బిడ్డలు తల్లొచ్చి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, సెలవు కీర్తన, ప్రభు నేర్పిన ప్రార్థనతో దైవ సన్నిధి ఈ పరిశుద్ధ దినం దైవారాధన ముగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధ మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయా ప్రేమ గొప్ప కనికరంగాలైనా నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. నాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. నిర్దోషులు, పరిశుద్ధులు, విజయాలుగా నేనా నీ వాక్యము విని గ్రహించి నెరవేర్చని కుమార్తెలుగా జ్ఞాపకం చేసుకోనండి. ఉపవాస దినం, ప్రార్థనా దినము ప్రభువుని సేవిస్తూనే 40 రోజులు ఉపవాస దినాలలో శ్రేష్టమైన అనుభవం పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము వినగలిగి, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో నాయన సంఘముగా, నాయన సమాజంగా దేవుని యొక్క పని వాక్య రూపకంగాను, నాయన సమాజ మందిరంలో దేవుని గొప్ప వాక్యంగాను వర్ధిల్లటానికి సహాయం చేయండి. అనేకుల రక్షణ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో బలి అయిన ఆ రక్షణ కార్యమును నాయన ప్రచురించగలిగిన నాయన గొప్ప నడిపింపు ప్రభావం ప్రతి బిడ్డ పొందుకోవటానికి నీ కృపను అనుగ్రహించండి. నాయన నిన్ను మయంపరచడానికి నీ సన్నిధి యోగ్యుల అరువులుగా భూమి మీద నాయన ప్రత్యేకింపబడిన నీ కుమారులు కుమార్తెలుగా తీర్చిదిద్దండి. నాయన క్షమించు దేవుడవు, నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచగలిగిన గొప్ప దేవుడు, నీ కృతజ్ఞతలు. అనువాడు ఉన్నవాడు ప్రభువా నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు. నేనే పరిశుద్ధ దినం నాయన మీరు మాతో మాట్లాడిన మాటలు నాయన మేము గ్రహించగలటానికి సహాయం దయచేయండి. వాటిల్లో నిర్దోషులు పరిశుద్ధిగా ఉండటానికి కూడా సహాయం చేయండి. నాయన నిన్ను మహిమపరచడానికి సహాయం చేయండి. రాజ్యం విస్తరించడానికి సహాయం చేయండి. రాబో దినములలో పరిశుద్ధాత్మ అనుభవము నడిపింపు ప్రతి బిడ్డ కలిగి కుమారులు కుమార్తెలుగా భూమి మీద వర్ధిల్లటానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న బిడ్డలను మీరు నాయన కనికరించండి, మీ కృపను చూపండి. ప్రత్యేకంగా ప్రభువా కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, అస్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలు, నీ సన్నిధి మోకరించి నిన్ను సమీపిస్తున్న బిడ్డలు, నీవే మా దేవుడవు అని ప్రతి పరిస్థితులలో నిల్చుంటున్న బిడ్డలు, ప్రభువా గొప్ప దేవుడవు నాయన యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం, గ్రహించి అగ్ని ఆత్మ వాక్కు చేస్తున్నాం. నీ సన్నిధి మీ బిడ్డలను దర్శించి ఆశీర్వించి దీవించి ముట్టితో స్వస్థపరచు నాయన. నీ బిడ్డల పరీక్షల్లో తోడై ఉండండి. రాసిన బిడ్డలను దీవించండి. రాయబోయే బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించండి. నాయన రాస్తున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ సన్నిధిని బిడ్డలతో ఉంచండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్ చేతుని కష్టార్థం నూరంతలు ఫలింపచేయండి. సంపూర్ణ మేలు జరిగించండి. అవసరతలు అక్కర్లు తీర్చండి. కుమారులు కుమార్తెలు క్షేమం, ఆశీర్వాదం, అడుగుల సమయం, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు, రాకపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్ అంతట్లో తోడైందండి. క్షేమము, ఆత్మ నడిపింపు నేను అనుక్షణము అనుదినం మెండు దయచేయండి. సంపూర్ణ మేలు జరిగించండి. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మయంపరచు పర్యంతం సంరక్షించి సంఖ్యలో చేర్చమని ఆశ్రయించి దీవించమని చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. చేతులు చెప్తాం. ఆమెన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సావసం, తోడు నీడ కాపుదల ఉన్నతమైన దేవుని ఆశ్రమం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని మయంపరచు ప్రతి బిడ్డకు సదాకాలం తరతరములు తోడైనగా. ఆమెన్. చేతులే చెప్దాం. ఆమెన్.
ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందిన ఆహారం మా దయచేయండి. మారణస్తులను మేము క్షమించున్న ప్రకారం మరణం క్షమించు, శోధనలో కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. చేతులు చెప్తాం. ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షం రించుము దేవా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి మీకు సదాకాలం తొడైనను గాక. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయ లైవ్ పక్షంగాను మీకందరికీ శుభాకాంక్షలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.